రేపు ఏపీ కేబినెట్ భేటీ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చ. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం. కేబినెట్ తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు మీటింగ్. ఢిల్లీలో రెండో రోజు కొనసాగుతున్న మంత్రి లోకేష్ పర్యటన. నేడు రాజ్నాథ్ సింగ్, ధర్మేంద్ర ప్రధాన్, కుమారస్వామిలతో భేటీ. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ. విశాఖ హెట్రో డ్రగ్స్ విషవాయువుల లీక్పై రెవెన్యూ, పోలీసు విచారణ. నిలకడగా బాధితుల ఆరోగ్యం. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ముగ్గురికి అత్యవసర చికిత్స. తిరుపతి జిల్లా ముంగిలిపట్టులో రెచ్చిపోయిన దొంగలు. తాళం వేసిన 10 ఇళ్లను దోచేసిన కేటుగాళ్లు. బంగారం, నగదు, విలువైన వస్తువులు అపహరణ. సీసీ కెమెరాలో రికార్డైన చోరీ దృశ్యాలు. ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంగా పాల్గొనండి. ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలన్న ప్రధాని. తొలిసారి ఓటు వేస్తున్న వారికి శుభాకాంక్షలంటూ ట్వీట్. ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం అతిషి. ఇది మంచికి చెడుకి మధ్య జరుగుతున్న పోరాటమని వెల్లడి. నిస్వార్థంగా పనిచేస్తున్న వారికే ప్రజలు ఓటు వేస్తారని ధీమా. కునో నేషనల్ పార్కులో పెరుగుతున్న చీతాల సంఖ్య. 2 కూనలకు జన్మనిచ్చిన వీర. సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసిన మధ్యప్రదేశ్ సీఎం. పర్యాటకానికి కొత్త ఊపు వస్తోందని కామెంట్. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 78,110. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 85,210. కిలో వెండి 1,05,900.